ఇక తెలంగాణకు సంబంధించి కూడా జన్మత్ పోల్ కంచెన వేసింది. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి 17 స్థానాలు ఉన్న తెలంగాణ లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి 7-9 స్థానాలు రావడానికి సంబంధించిన అవకాశం ఉంది అని జన్మత్ చెప్తోంది. బీఆర్ఎస్ పార్టీకి 4-5 స్థానాలు రావచ్చు అంటూ చెప్తోంది. భారతీయ జనతా పార్టీకి 2-3 స్థానాలు రావడానికి సంబంధించిన అవకాశం ఉంది అని చెప్తోంది. ఎంఐఎం పార్టీ, ఇంకా అదర్స్ అంటే ఒక స్థానం ఎంఐఎం పార్టీకి రావచ్చు అనేది జన్మత్ పోల్ వేస్తున్న అంచనాగా కనపడుతుంది. ఇది కాస్త ఇంట్రెస్టింగ్ కనపడుతుంది. ఇక్కడ తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఫైట్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య ఫైట్లో బీఆర్ఎస్ పార్టీ భారీగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 9 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది అని అంచనాలు ఉన్నాయి. అటువంటి డిస్కషన్ పొలిటికల్ సర్కిల్స్లో ఉంది. గడిచిన ఎన్నికల సందర్భంగా 3 చోట్ల కాంగ్రెస్ పార్టీ, 4 చోట్ల భారతీయ జనతా పార్టీ ఇక్కడ విజయం సాధించాయి. సో ఈసారి మెజారిటీ స్థానాలు 7-8 స్థానాలు 2 పార్టీలు గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో జన్మత్ పోల్ కాస్త భిన్నంగా ఉంది అని అర్థమవుతోంది.